తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి వ్యవహారంలో మరో సంచలన నిజం బయటపడింది. హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డైరీకి మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్న ప్లాంట్ రాత్రికి రాత్రే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఎలా మారింది? గతంలో కల్తీ ఆరోపణలతో డిస్క్వాలిఫై అయిన సంస్థకు మళ్లీ ఆర్డర్లు ఎలా వచ్చాయి? దీనిపై మా ప్రత్యేక కథనం. హెరిటేజ్ సంస్థ అధికారిక వెబ్సైట్లో జరిగిన మార్పులు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఫిబ్రవరి 10, 2026 నాటికి హెరిటేజ్ వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్న ఇందాపూర్ డైరీ కేవలం 5 రోజుల వ్యవధిలోనే అంటే ఫిబ్రవరి 15 నాటికి కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఫిబ్రవరి 10, 2026న ఇది హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. ఫిబ్రవరి 10, 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్ official website of Heritage downloaded on 10th February 2026 wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేకగానే అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 ఫిబ్రవరి 15న 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. నెంబర్ 1 ఎవిడెన్స్. ఈ మార్పుల వెనుక అసలు గుట్టు ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చరిత్రను ఒక్కసారి గమనిస్తే 2015లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇందాపూర్ డైరీ కిలో నెయ్యిని కేవలం 278 రూపాయలకే సరఫరా చేసేందుకు L1గా నిలిచింది. అయితే 2016లో జరిగిన ల్యాబ్ పరీక్షల్లో ఈ డైరీ నెయ్యి ఫెయిల్ కావడంతో టీటీడీ దీనిని డిస్క్వాలిఫై చేసింది. While this happened on 15/5/2015, this is a statement of 2016 March 18th. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. 2016 మార్చ్ 2016 March 18th ఇందాపూర్ డైరీ వాజ్ డిస్క్వాలిఫైడ్ as they failed the lab tests. కానీ ఆశ్చర్యకరంగా డిస్క్వాలిఫై అయిన కేవలం 3 నెలల్లోనే మళ్ళీ అదే ఇందాపూర్ డైరీకి టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించడమే కాకుండా ఆర్డర్లు కూడా ఇచ్చారు. ధరల విషయంలో కూడా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2018లో కిలో 321 రూపాయలకు నెయ్యి సరఫరా చేసిన ఇదే సంస్థ 2025 డిసెంబర్లో ఏకంగా 658 రూపాయలకు రికార్డ్ ధరతో టెండర్ దక్కించుకుంది. అంటే గతంలో కంటే రెట్టింపు ధరకే హెరిటేజ్ అనుబంధ సంస్థ టీటీడీకి నెయ్యి అమ్ముతోందన్న విమర్శలు వస్తున్నాయి. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్, మళ్ళీ కల్పించిన చంద్రబాబు బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ ఎవిడెన్స్. నెక్స్ట్ పేజ్. నవంబర్ 27న 2018న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321కి ఆర్డర్. ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే
చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఇంతకు ముందంత 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు. అసలు ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి 300 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి చివరికి 658 రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. ఈ వివాదాలు ముదురుతున్న తరుణంలోనే హెరిటేజ్ ఫుడ్స్ నేషనల్ సేల్స్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ మకరంద్ శాస్త్రి ఫిబ్రవరి 14, 2026న తన పదవికి రాజీనామా చేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇందాపూర్ డైరీ గుట్టు బయటపడటం వల్లే ఈ రాజీనామా జరిగిందా అన్న చర్చ మొదలైంది. On 14th February 2026, దుమారం లేచిన వెంటనే, the moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastri. మకరానంద్ శాస్త్రిని ఫిబ్రవరి 14, 2026న ఫైర్ చేస్తూ ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు ఫిబ్రవరి 14, 2026. కల్తీ ఆరోపణలు, ధరల పెరుగుదల, అర్ధాంతరంగా రాజీనామాలు ఇవన్నీ చూస్తుంటే లడ్డు నెయ్యి వ్యవహారంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.